విశాలమైన ఈ ప్రపంచంలో మన ఉనికి మాయమైపోతుందా? మతపరమైన నమ్మకాలతో పాటు సైన్స్ ఈ జీవరాశి దగ్ధానికి సంబంధించి ఏం చెప్తుంది? డూమ్స్డే, ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్, నిజంగా మానవాళిని మాయం చేసే మహమ్మారా, లేదా మనందరి మనసులో భయాన్ని నాటిపోయే ఓ మిత్ మాత్రమేనా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డూమ్స్డే మొన్న మధ్య ఓర్ఫిష్ కనిపించినప్పటి నుండి తెగ వైరల్ అవుతున్న పదం. ఈ డూమ్స్డే నిజమా? దీనికి ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా? ఏ కాన్సెప్ట్స్ డూమ్స్డేని సపోర్ట్ చేస్తున్నాయని తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి. మతాలు, కొన్ని శాస్త్రీయ సిద్ధాంతాలు, మరియు ముఖ్యంగా శకునాలు, వీటన్నిటిని మించి మనిషి యొక్క నమ్మకం ప్రకారం ఈ విశ్వం, అందులోని ఈ ప్రపంచం ఏదో ఒకనాటికి అంతరించిపోవలసిందే. అలా ప్రపంచం అంతా అంతమైపోయే రోజునే డూమ్స్డే అని అంటారు. డూమ్స్డే అనేది డివైన్ జడ్జిమెంట్ కావచ్చు, లేదా ఒక ఆస్ట్రోనామికల్ ఈవెంట్ అయినా కావచ్చు. ఈ రెండు కానప్పుడు మ్యాన్ మేడ్ డిజాస్టర్ కూడా అయి ఉండొచ్చు. కారణం ఏదైనా ఈ ప్రపంచం ఏదో ఒక రోజు అంతమవుతుంది అనేది హ్యూమన్ సైకాలజీలో పాతుకుపోయిన నిజం. మన చరిత్రలో ఎన్నోసార్లు ఇలా జరిగినట్లు ఎప్పటికప్పుడు ఆధారాలు బయటపడుతూ ఉన్నాయి. ఈ డూమ్స్డేని ఉద్దేశించి ఏ మతం ఎలా చెప్పిందో మొదట తెలుసుకుందాం. హిందూయిజం సనాతన ధర్మం ప్రకారం ప్రతి యుగానికి ఓ అంతం అనేది ఉంటుంది. కాలచక్రంలో ఎప్పటికప్పుడే యుగాలు మారుతూ ఉంటాయి. 4 యుగాలలో ఆఖరిదైన కలియుగానికి కూడా ఒక ఎండ ఉంది. కలియుగాంతం తర్వాత మళ్ళీ కృతయుగం అంటే సత్యయుగం మొదలవుతుంది. ఈ యుగాంతం ప్రళయంతో రాబోతుందని, బెజవాడలో కొండ కింద ఉన్న కృష్ణమ్మ కొండపైన ఉన్న అమ్మవారి ముక్కు పడకను తాకిన నాడు కలియుగం అంతం వస్తుంది. కొండపైన ఉన్న అమ్మవారి ముక్కు పడక వరకు నీరు చేరింది అంటే అది ఎంత పెద్ద ప్రళయం అనేది మనం ఊహించగలం. అలాగే ఈ యుగాంతం సమయానికి కలి ప్రభావం వల్ల మనుషులు దారుణంగా ప్రవర్తిస్తారని, అప్పుడు కలిని అంతం చేయడానికి కల్కి అవతారంలో శ్రీ మహావిష్ణువు మళ్ళీ భూమిపై జన్మిస్తాడని భవిష్య పురాణం చెప్తుంది. కల్కి మధ్య యుద్ధం భయంకరంగా ఉంటుందని పురాణాల్లో ఉంది. మేబీ ఇది ఒక మ్యాన్మేడ్ డిజాస్టర్ని సూచిస్తూ ఉండవచ్చు. ఇలా ప్రతి కథ ఓ ప్రళయాన్ని సూచిస్తుంది. ప్రళయం మానవులని అంతం చేసేస్తుంది. అలా ఏదో ఒక రోజు మనమంతా అంతం అవుతాం. అలా డూమ్స్డే కాన్సెప్ట్ ని హిందూయిజం సపోర్ట్ చేస్తుంది. క్రిస్టియానిటీ, క్రైస్తవులు కూడా డూమ్స్డేని గట్టిగా నమ్ముతారు. బైబిల్లో ఉండే బుక్ ఆఫ్ రెవల్యూషన్ ప్రకారం జీసస్ మళ్ళీ భూమిపై పుట్టి భూమిపై ఉండే పీపుల్స్ ని జడ్జ్ చేస్తారట. దానినే జడ్జిమెంట్ డే, ఎండ్ టైమ్స్, ఇంకా అపోకలిప్స్ అని రకరకాలుగా వాళ్ళు పిలుస్తారు. ఆ రోజున గుడ్ అండ్ ఈవిల్ కి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. చెడుని ఓటమి పాలు చేశాక మళ్ళీ ఈ భూమిని పరిశుద్ధపరిచి కొత్తగా ఎర్త్ ని ఇంకా హెవెన్ ని భగవంతుడు సృష్టిస్తాడు అని వాళ్ళ నమ్మకం. ఇకపోతే ఇస్లాం, ముస్లిమ్స్ కూడా డూమ్స్డేని నమ్ముతారు. మంచి చెడుల మధ్య ఓ పెద్ద యుద్ధం జరుగుతుందని, ఆ రోజు భూమిపై అల్లారాకుతో డివైన్ జడ్జిమెంట్ డే మొదలవుతుంది. మనిషి చేసే పాపపుణ్యాలు దేవుడు ఎరుగునవి కాదని, ప్రతి మనిషిని అల్లా జడ్జి చేసి వారి కర్మానుసారం ప్యారడైజ్ ఆర్ హెల్ కి పంపిస్తాడని, అలా హ్యూమన్స్ అంతా భూమిపై అంతరించుకుపోతారని వాళ్ళు నమ్ముతారు. బుద్ధిజం ఫాలో అయ్యేవారు కూడా డూమ్స్డే ఒకటి ఉందని నమ్ముతారు. ధర్మాన్ని తప్పిన ప్రజలు తమ నాశనాల వల్లే కొని తెచ్చుకుని ఆఖరికి ప్రళయానికి బలైపోతారని, ఆ తర్వాత మళ్ళీ బుద్ధ మైత్రేయ రూపంలో తిరిగి వచ్చి కొత్త జీవరాశికి జ్ఞానాన్ని అందిస్తారని వాళ్ళు నమ్ముతారు. ఇలా దాదాపు ప్రతి మతం డూమ్స్డే కాన్సెప్ట్ ని సపోర్ట్ చేస్తుంది. అయితే సైన్స్ కూడా ఈ డూమ్స్డేని సపోర్ట్ చేస్తూ కొన్ని థియరీస్ ని చెప్తుంది. అవి ఏంటంటే, స్పేస్ ద్వారా ఎప్పుడు ఎలాంటి ఆపద మనల్ని మింగేస్తుందో ఎవరూ చెప్పలేరు. ముఖ్యంగా భూమి ఎన్నోసార్లు ఆస్ట్రాయిడ్ దాడికి బలవుతూ ఉంటుంది. నాసా ఎప్పటికప్పుడే లార్జ్ ఆస్ట్రాయిడ్ స్పేస్ లో ఎక్కడ ఉన్నాయి, అవి భూమికి ఎలాంటి ప్రమాదాన్ని కలిగిస్తాయని అంచనా వేస్తూ ఉంటుంది. కానీ నిజంగా ఆస్ట్రాయిడ్ ప్రమాదం మనల్ని పొంచి ఉన్నప్పుడు మనం దానిని ఎదుర్కొని బ్రతకలేము. 66 మిలియన్ ఇయర్స్ క్రితం 6 మైల్స్ వైడ్ ఉన్న ఆస్ట్రాయిడ్ భూమిపై సృష్టించిన అల్లకల్లోలానికి డైనోసార్ జాతి అంతరించిపోయింది. ఇక మనమెంత? అలాంటిది మరొకటి కానీ వచ్చిందా? భూమిపై ఉండే జీవులను ఎవరూ కాపాడలేరు. అదే ఖచ్చితంగా ఒక డూమ్స్డే అయిపోతుంది. అలాగే సూపర్ వాల్కనో అంటేనే ప్రమాదకరమైనదని మనకు తెలుసు. అదే వాల్కనోకి సూపర్ పవర్ వచ్చి 1000 టైమ్స్ మోర్ పవర్ఫుల్ గా ఉండే మ్యాసివ్ వాల్కనో సిస్టమ్ నే సూపర్ వాల్కనో అని అంటారు. ఇలాంటి సూపర్ వాల్కనో యుఎస్ లో ఉంది. ఈ వాల్కనో 2.1 మిలియన్ ఇయర్స్ లో 3 టైమ్స్ ఎరప్ట్ అయినట్టు తెలుస్తుంది. లాస్ట్ గా 64,000 ఇయర్స్ బ్యాక్ ఎరప్ట్ అయ్యింది. ఈ సూపర్ వాల్కనో ప్రతి 60,000 నుండి 80,000 ఇయర్స్ కి ఒకసారి ఎరప్ట్ అవుతుందట. అంటే మనం ఆల్రెడీ ప్రమాదంలో ఉన్నామని దీని అర్థం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీవరాశిని అంతటిని ఈ లావా దహించి వేయకపోవచ్చు, కానీ యుఎస్ లో అంతా బూడిదతో నిండిపోతుంది. దీనివల్ల చాలా ప్రదేశాలలో మనిషి బ్రతకడానికి వీలు లేకుండా పోతుంది. ఈ ఎరప్షన్ వల్ల రిలీజ్ అయిన సల్ఫర్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్ లోకి వెళ్లి సన్లైట్ ని భూమిపై పడకుండా చేస్తుంది. దీనివల్ల గ్లోబల్ టెంపరేచర్ లో చాలా మార్పులు జరిగి
క్రాప్ ఫెయిల్యూర్స్, ఫుడ్ షార్టేజెస్ ప్రపంచవ్యాప్తంగా వచ్చి ఆఖరికి భోజనం లేక మనిషి మరణించే స్థితికి చేరుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టేక్ ఓవర్. ఒకసారి ఫేస్బుక్ వాళ్ళు 2 ఏఐ చాట్ బోట్లను క్రియేట్ చేసి టెస్ట్ చేశారు. అప్పుడు ఆ 2 చాట్ బోట్లు అప్పటికప్పుడు ఒక కొత్త లాంగ్వేజ్ని క్రియేట్ చేసి ఎవరికి అర్థం కాకుండా చాట్ చేసుకున్నాయి. అవి మనుషులను అంతం చేయడం గురించి చాట్ చేశాయా లేకపోతే వేరేదైనా టాపిక్ గురించి చాట్ చేసిందా అన్న విషయం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. దీనితో దీనిని వెంటనే షట్ డౌన్ చేశారు. నేడు మనం ఉన్న పరిస్థితుల్లో ఏఐ ఇంత అడ్వాన్స్డ్గా ఉంది. ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్స్ ఉండడం వేస్ట్ అనుకుంటే ఇప్పటికిప్పుడు మనల్ని అందరినీ అంతం చేయగల సత్తా దానికి ఉంది. భూమిపై ఉండే జీవరాశులను అంతం చేసి ఈ ప్రపంచాన్ని ఏఐ పాలించే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఉన్నాయని ఎలాన్ మస్క్ అండ్ స్టీఫెన్ హాకింగ్ లాంటి వారు చెప్తున్నారు. ఏఐ యొక్క సూపర్ ఇంటెలిజెన్స్ మనుషుల్ని అంతం చేయగలిగితే డూమ్స్ డే ఖచ్చితంగా ఎదురవుతుంది. పాండమిక్స్ అండ్ బయోలాజికల్ థ్రెట్స్. కోవిడ్-19 పాండమిక్ ఎంత బలమైనదో మనం ప్రత్యక్షంగా అనుభవించాం. ఎక్కడో చైనాలో పుట్టిన ఓ చిన్న వైరస్ ప్రపంచంలో ఎన్నో ప్రాణాలను బలి తీసుకుంది. ఎన్నో సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకున్నా కూడా మనుషులు పిట్టల్లాగే ఎగిరిపోయారు. ఫ్యూచర్లో ఇలాంటివి రావు అని ఎలా అయితే చెప్పలేమో దీనికంటే పవర్ఫుల్ వైరస్లు ఇకపై రావు అన్న విషయాన్ని కూడా అలాగే చెప్పలేము. అంతేకాకుండా సైంటిస్టులు ల్యాబ్ మేడ్ వైరసెస్, యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అండ్ బయోటెర్రరిజం వల్ల ఎదురవబోయే సమస్యలను ఇంకా అంచనా వేయలేనంత ప్రమాదకరంగా ఉండబోతున్నాయని చెప్తున్నారు. సరైన ఆలోచన లేకుండా కొత్త రకాల వైరస్లను సృష్టిస్తే దాని పర్యవసానాన్ని ప్రపంచం డూమ్స్డేగా ఎదుర్కొంటుంది. డూమ్స్డే క్లాక్. ఈ డూమ్స్డే క్లాక్ అనేది 1947లో అటామిక్ సైంటిస్ట్ చేత తయారు చేయబడింది. ఇది ఓ మెటాఫర్ లాంటిది. ప్రపంచ నాశనాన్ని ఓ అంచనా వేస్తూ ఉంటుంది. న్యూక్లియర్ వార్, పాండమిక్స్ ఇంకా మనిషి చేసే తప్పుదారులను వచ్చే వాతావరణ మార్పులు బట్టి దీని టైం మిడ్ నైట్ వైపు ప్రయాణిస్తూ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే మిడ్ నైట్ అంటే డూమ్స్డే. ఇందులో ఉండే టైం మన టైం ఒకటి కాదు. 1947లో 7 minutes స్టార్ట్ అయిన తర్వాత ఈ టైంని 2 times వెనక్కి తిప్పబడింది. ఇంకా 18 times ఫార్వర్డ్ చేయబడింది. డూమ్స్డే క్లాక్ ప్రకారం 2025 జనవరికి 89 seconds మిడ్ నైట్ వైపు, 2024లో ఈ టైం 90 seconds మిడ్ నైట్ వైపు. ఇలా చూసుకుంటే డూమ్స్డే మరీ ఎంతో దూరంలో లేదు. పాండమిక్ లాంటి థ్రెట్స్ వచ్చినప్పుడు ఈ టైం మరింత రెడ్యూస్ అవుతుంది. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నామంటే శకునాలు. కొంతమంది మూఢనమ్మకాలుగా లైట్ తీసుకునే శకునాలకు మనకు ఎదురయ్యే సంఘటనలకు మధ్య కనెక్షన్ ఉంటుంది. సైన్స్ కూడా దీనిని ప్రూవ్ చేసింది. బటర్ఫ్లై ఎఫెక్ట్ లాంటి ఎగ్జాంపుల్ ఇచ్చింది. ద్వాపరయుగం చివరిలో శ్రీకృష్ణుడి మరణం సమయంలో కూడా కొన్ని చెడు శకునాలు కనిపించాయని మహాభారతం వంటి గ్రంథాలలో ఉంది. ఇప్పుడు మనకు ఎదురవుతున్న కొన్ని శకునాలు చాలా మందిలో భయాందోళనకు గురి చేస్తున్నాయి. సముద్రంలో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అంతు చిక్కటం లేదు. ఓర్ఫిష్ సైటింగ్. ఈ మధ్య ఓర్ఫిష్లు చాలా చోట్ల కనిపించడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ సంఘటనలు కేవలం కోఇన్సిడెన్స్ మాత్రమే కాదని దీని వెనుక ఏదో మర్మం దాగుందంటున్నారు పెద్దలు. ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేసే కొన్ని జానపద కథలలో పేర్కొన్న డూమ్స్డే ఫిష్ అంటే ఓర్ఫిష్ కు ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? సాధారణంగా సముద్రం లోపల 200 నుండి 1000 మీటర్ల లోతులో నివసించే ఈ చేపలు అసలు బీచ్లో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ కనిపించిన ప్రతిసారి తరువాత మానవాళికి ఎదురవ్వబోయే పెద్ద ప్రమాదానికి సంకేతంగా నిలుస్తున్నాయి. రీగు నో సుకాయిగా పిలువబడే ఈ చేపలు మెసెంజర్ ఆఫ్ సీ గాడ్స్ ప్లేస్ అని జపనీస్ బలంగా నమ్ముతారు. ఈ చేప కనిపించిన ప్రతిసారి జపనీసులు ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్నారు. భూకంపాలు, సునామీలు వచ్చే ముందు మాత్రమే ఈ చేప దర్శనం ఇచ్చేది. 2011లో తోహోకు ఎర్త్క్వేక్ ఇంకా సునామీ ముందు బోలెడన్ ఓర్ఫిష్లు కనిపించడం వారి నమ్మకాన్ని మరింత బలపరిచింది. మ్యాసివ్ వేల్ స్టాండింగ్స్. ఓర్ఫిష్ ను బీచ్ లో చూస్తున్న జనాల భయం రెట్టింపు చేసే సంఘటనలో ఇంకా ఓషన్స్ ఇస్తూనే ఉన్నాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో చాలా ఎక్కువ మొత్తంలో తిమింగలాలు కొట్టుకురావడం మనం చూస్తున్నాం. ఇది ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువైంది. ఈ మధ్యనే తస్మేనియన్ బీచ్ లో 150 ఫాల్స్ కిల్లర్ వేల్స్ కొట్టుకురావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వాటిని బ్రతికించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక్కటి కూడా బ్రతకలేదు. ఇలా ఎప్పటికప్పుడే తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకురావడం సైంటిస్టులు సైతం ఆలోచనలో పడేసింది. సైంటిస్టులు దీనిపై రీసెర్చ్ చేసి తెలుసుకున్నది ఏంటంటే సోనార్ ఇంటర్ఫీరెన్స్ తిమింగలాల నావిగేషన్ సిస్టమ్ ని డిస్టర్బ్ చేస్తుంది. గ్లోబల్ వార్మింగ్ కూడా తిమింగలాలను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. అయితే ఇక్కడితో అయిపోలేదు. ఓర్ఫిష్ లాగానే సముద్రపు లోతుల్లో జీవించే యాంగ్లర్ ఫిష్ ఈ మధ్య నీటిపై తేలుతూ దర్శనమిస్తున్నాయి. హై ప్రెషర్ అండ్ లో టెంపరేచర్ వల్ల డీప్ సీ ఎన్విరాన్మెంట్ మారుతూ రావటం వలన మెరైన్ ఎకోసిస్టమ్ దెబ్బతింటున్నాయి. దాని ప్రభావం వలన ఇలా జరుగుతుందని చెప్తున్నప్పటికీ శకునాలను నమ్మే ప్రజలు దీనిని చెడు సంకేతంగానే భావిస్తున్నారు. ఇలా ప్రస్తుతం ప్రపంచమంతా డూమ్స్డే రాబోతుందేమోనన్న భయంతో సతమతమవుతుంది.
మనం భయపడేట్టుగా జరిగినా జరగకపోయినా సరే మన జీవన విధానంలో ఏదీ మారదు. ఏ కష్టం ఎదురైనా బ్రతికి ఉన్నంత వరకు ముందుకు సాగిపోక తప్పదు. ఎప్పటికైనా మన లైఫ్కి ఒక ఎండ్ ఉంటుంది. అది డూమ్స్డే వలన అయినా కాకపోయినా తేడా ఏమీ లేదు. డూమ్స్డే నిజంగా మనకు ఎదురైతే దానిని ఎవ్వరూ ఆపలేరు. సో దాని గురించి ఆలోచించడం వేస్ట్. మన పురాణాల ప్రకారం కలియుగం అంతమవ్వడానికి ఇంకా చాలా ఏళ్ళు మిగిలిన్నాయి. సో డూమ్స్డే అప్పుడే రాదేమో. ఈ శకునాలు కేవలం కోవిడ్ లాంటి కొంత లాస్ని మాత్రమే చేయగలవేమో. ఏది జరిగినా సరే మన చేతుల్లో ఏదీ లేదు. డూమ్స్డే పై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. డూమ్స్డే గురించి అతిగా టెన్షన్ పడే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అన్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.